హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని రవి వ్లాగ్స్. ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది చక్కగా వేయించుకోండి. ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ అనేవి చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ రావాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని వాటిని మంచిగా కలుపుకోండి. ఆ కలుపుకున్న తర్వాత మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎన్నైతే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నారో వాటికి తగ్గట్టు నేనైతే ఒక 2 eggs తీసుకున్నాను. ఆ 2 eggs ఏంటంటే మీరు వాటిని కదపకుండా అలా పోసేసి దాన్ని మూతుంచేయండి. ఎగ్ అనేది టేస్ట్గా ఉండడానికి దానిపైన కొంచెం సాల్ట్ జల్లి మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత వాటిని రెండో వైపుకి ఇలా చూపిస్తున్నట్టుగా ఫ్లిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఎగ్ని ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకొని ఆ రెండో సైడ్ కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఎగ్ అనేది స్మాష్ చేయొద్దండి పొరుట్లాగా, అప్పుడు ఏంటంటే ఎగ్ పొరుట్లా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం సేపు దీన్ని మంచిగా మగ్గనిచ్చుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 5 minutes వేగనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఎగితే చాలా బాగుంటుందండి టేస్టీగా కర్రీ. ఈ కర్రీ అయితే చాలా ఈజీ అండి చేసుకోవడం, మరీ అంత కష్టమైతే కాదు. ఒక 10 minutesలో అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా రెండు వైపులా కూడా చక్కగా మగ్గిపోయింది. చక్కగా ఎర్రగా టేస్ట్ కూడా అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి. కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.